హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు సుశాంతి వ్లాగ్స్. ఈరోజు ఈ వీడియోలో పచ్చి మామిడికాయతో పుల్లా బెల్లం కర్రీ చేయబోతున్నాను. అది కూడా పలాస స్పెషల్ అండి. ఇలాగ ఒక పచ్చి మామిడికాయతో మనం ఈ రెసిపీ చేయబోతున్నాము. మామిడికాయ ఒకసారి వాష్ చేసిన తర్వాత ఇలా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఆ మధ్యలో ఏదో కొంచెం నల్లగా ఉంటుంది కదా, అవన్నీ ఇలా స్పూన్ సాయంతో ఇలా కొంచెం క్లీన్ చేసి ఒకసారి వాష్ చేసుకున్న తర్వాత మనము ఆ టంకతోటి కట్ చేసుకోవాలండి. టంక ఉండాలి మనకి. టంక లేకపోతే మొక్కలు వచ్చి మెత్త పడిపోతుంది కాబట్టి కొంచెం టంకతో కట్ చేస్తే మొక్కలు అనేది స్ట్రాంగ్ ఉంటుంది, తినేటప్పుడు చాలా బాగుంటుంది. ఈ సైజు మొక్కలు మనం కట్ చేసుకోవాలి. పలాస స్పెషల్ ఎందుకన్నానంటే, పలాసలో మా తోటకోళ్ళు ఉంటారు. ఆవిడ చాలా టేస్ట్గా పచ్చి మామిడికాయ పుల్లా బెల్లం చేస్తారు. ఆవిడ దగ్గర నేర్చుకున్న రెసిపీ అండి ఇది. ఇప్పుడు ఒక ఉల్లిపాయ తీసుకోవాలి. ఉల్లిపాయ తీసుకున్న తర్వాత ఒకే ఉల్లిపాయ చాలండి, ఎక్కువ ఏమి ఉల్లిపాయలు అవసరం లేదు. మనం సన్నగా చాప్ చేసుకోవాలి. ఒక తెల్లుల్లి అండి, తెల్లుల్లి మనం కొంచెం పొట్టని తీసిన తర్వాత ఇలా దంచుకోవాలన్నమాట. దంచుకుని వేస్తే మనకి కర్రీ అనేది చాలా టేస్ట్గా వస్తుంది. దాంతోపాటు ఒక 2 పచ్చిమిర్చి ఇలా సన్నంగా కట్ చేసుకొని తీసుకోవాలి. బెల్లం వేసుకోవాలండి. పుల్ల బెల్లం కర్రీ కాబట్టి బెల్లం వేసుకోవాలి. అంటే మామిడికాయ పుల్లగా ఉన్నదంటే కొంచెం ఎక్కువ క్వాంటిటీ బెల్లం తీసుకోండి, మామిడికాయ తీగ ఉన్నది అంటే తక్కువ క్వాంటిటీ తీసుకోండి. కాకపోతే బెల్లం అనేది కంపల్సరీ. స్టవ్ ఆన్ చేసి ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ మినపప్పు, 1/2 టేబుల్ స్పూన్ శనగపప్పు వేసుకొని అందులో ఒక 2 ఎండుమిర్చి పొడవుగా వేసుకోవాలి, తుంచుకోకూడదు. తర్వాత తెల్లుల్లి వేసుకోవాలి. తర్వాత మనం కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకొని 1 నిమిషం ఇలా ఫ్రై చేసుకోవాలండి. మనకి ఉల్లిపాయ ఫ్రై అవ్వాలంటే కొంచెం ఉప్పు వేసుకుంటే వేగం ఫ్రై అవుతుంది. అందులో పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని ఒక 5 నిమిషాలు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఇప్పుడు మనం కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలు వేసుకోవాలి. గుర్తుపెట్టుకొని మామిడికాయ మనం ఉడకబెట్టలేదు, డైరెక్ట్గా తాలింపులోనే వేసుకుంటున్నాము. ఇలా వేసి కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం 1/2 టేబుల్ స్పూన్ పసుపు గుండ, 1 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ వేసుకోవాలండి. కారం గుండ 1 టేబుల్ స్పూన్, ఉప్పు 1 టేబుల్ స్పూన్. కారం అనేది మామిడికాయ పులుపు ఉన్నదంటే ఉప్పు కారం కొంచెం ఎక్కువ పడుతుంది, మామిడికాయ స్వీట్ ఉన్నదంటే కొంచెం తక్కువ పడుతుంది. ఇప్పుడు అన్నీ వేసి బాగా ఒకసారి ఇలా కలిపిన తర్వాత ఒక 1/2 గ్లాస్ నీరు వేసుకొని ఒకసారి బాగా కలపాలి. కలిపిన తర్వాత ఇప్పుడు దీని మీద మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడకనిద్దాం. 5 నిమిషాలు అయిన తర్వాత మూత తీసి చూస్తే చూడండి ఎలా ఉడుకుతుంది కదా. ఒకసారి కలుపుకోవాలండి. ముక్కలు అనేది బాగా ఉడికిపోతుంది, అంటే సగం 50% ఉడికిన తర్వాత ఇలా బెల్లం అనేది వేసుకోవాలి. మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా, బెల్లం వేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, మామిడికాయ పుల్లగా ఉన్నదంటే మరి కొంచెం బెల్లం క్వాంటిటీ పెంచుకోవచ్చు. ఇప్పుడు వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసి మూత పెట్టి మరో 5 నిమిషాలు ఉడకనిద్దాం. 5 నిమిషాలు అయిన తర్వాత మూత తీస్తే చూడండి మన ఇగురు అనేది, అంటే మామిడికాయ పుల్లా బెల్లం కర్రీ అనేది దగ్గరికి వచ్చేసింది, బాగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి, ఫ్లేవర్ లేకపోతే బాగోదు. వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకుంటే ఈ కర్రీ వచ్చి మనం వేడివేడి అన్నంలో కలుపుకొని తిన్నా బాగుంటుంది. పప్పు అన్నం లేదా పప్పుచారు అన్నం, రసం అన్నంతో తిన్నా కూడా కాంబినేషన్ చాలా చాలా బాగుంటుంది. ఇలా చేసుకుని ఒకసారి టేస్ట్ చూసారంటే మరి లైఫ్లో ఎప్పుడు వదలరండి. ఎప్పుడు మామిడికాయ సీజన్లో ఒక మామిడికాయతోటైనా ఇలా కర్రీ చేసుకుని తింటారు. ఇలా చేసి పిల్లలకి ఇవ్వండి, చాలా ఇష్టపడి తింటారు. పిల్లలు పుల్లా బెల్లం అంటే చాలా ఇష్టపడి తింటారు. సో ఇప్పుడు మీకు మామిడికాయ సీజన్ కాబట్టి ఒక మామిడికాయ తెచ్చి ఇలా చేసుకుంటారు అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సుశాంతి వ్లాగ్స్. సైనింగ్ ఆఫ్ మీ సుశాంతి.